మహాశివరాత్రిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 8వ కాలనీ విశ్వకర్మ శివాలయంలో పలు పూజా కార్యక్రమాలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని ఆలయ కమిటీ అధ్యక్షులు ప్రధాన అర్చకులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా శివపార్వతుల కళ్యాణం, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల గోవిందమాంబదేవిల కళ్యాణం, లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం రోజున శ్రీ స్వాముల వార్ల రథోత్సవం, పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహిస్తామని తెలియజేశారు. శ్రీ గురుభ్యో నమః. మన 8వ కాలనీ శ్రీ విశ్వకర్మ శివాలయములో మహాశివరాత్రి పురస్కరించుకొని రేపటి రోజున అత్యంత మహావైభవపేతముగా మరి దేవాలయములో శ్రీ శ్రీ శివపార్వతుల కళ్యాణము మరియు అదేవిధముగా శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవం జరపడం జరుగుతూ ఉన్నది. అదేవిధముగా ఆ యొక్క మహాశివరాత్రి పురస్కరించుకొని మన దేవాలయంలో మరి రేపటి రోజున ఉదయం 5 గంటల నుండి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వర్తించుకోవడం జరుగుతూ ఉన్నది. 5 గంటల నుండి సుప్రభాత భేరి మరియు అదేవిధంగా స్వాముల వారికి అభిషేకములు మరి అర్చనలు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం జరుగుతూ ఉంటుంది. మండపారాధనలు అదేవిధంగా మరియు రాత్రి 11:55 లింగోద్భవ కాలమున మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరపడం జరుగుతూ ఉంటుంది. కావున మన 8వ కాలనీ భక్త మహాశయులు అందరూ కూడా విచ్చేసి ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారికి లింగోద్భవ కాలముల మహాన్యాస రుద్రాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు అందరూ కూడా పాత్రులు కాగలరు. మరియు సాయంత్రం వేళలో కాలక్షేపం కొరకై మన దేవాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. కావున భక్తులంతా కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఆ యొక్క కార్యక్రమాలని తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. మన ఎయిటింగ్లేని కాలనీలో ఉన్నటువంటి విశ్వకర్మ శివాలయంలో మరి 2001 మరి కాశీ నుండి శివలింగం, నందీశ్వరుని, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, విశ్వకర్మ భగవానుడు, గాయత్రి మాత దేవతామూర్తులను ప్రతిష్ఠించడం జరిగింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి శివరాత్రి పండుగకు మన దేవాలయంలో శివపార్వతుల కళ్యాణము, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణములు, మరి ఆ దేవతామూర్తులు అంటే విష్ణు పరమేశ్వరుల కళ్యాణము ఒకే వేదికపై జరగడం అనేది మన ఎయిటింగ్లేని కాలనీలో జరుగుతుంది. ఎందుకంటే ఒక వేదిక మీద 2 స్వాముల కళ్యాణాలు కావడం అనేది చాలా విశేషము. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే ప్రకారం ప్రతి శివరాత్రికి జరగడం జరుగుతుంది. మరి దేవాలయంలో ఉన్నటువంటి కాశీ శివలింగం తీసుకున్న మూర్తి, మరి ఆ మూర్తిని దర్శించుకున్న వారు మళ్ళీ పోవాలన్న ఉద్దేశం కొద్దీ మన దేవాలయంకు చాలా అత్యంత వైభవంగా జరుపుటకు మరి ఇక్కడ నుండి కాదు, చాలా దూరం నుంచి వెళ్ళి, మరి అటు హైదరాబాద్ నుంచి వెళ్ళి కానీ, ఇటు మహారాష్ట్ర నుంచి కానీ, చాలా దూరం నుంచి వెళ్ళి బెల్లంపల్లి ఇట్లా మందమరి కంచెలు కూడా భక్తులు రావడం జరుగుతుంది. ఎందుకంటే మరి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఆ కాశీ శివలింగేశ్వరుడు మరి వాళ్ళ మొక్కులు కోరికలను తీరుస్తుండు కాబట్టి వారు రావడం కూడా జరుగుతుంది. మరి అట్టి దేవాలయంలో మనము ఈ యొక్క 2 కళ్యాణము ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటాము మేము. అదే ప్రకారము సాయంత్రం వేళ కూడా శివరాత్రి సాయంత్రము లింగోద్భవ కాలంలో 11:55 మరి అభిషేకాలు కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క అభిషేకాలకు మన భక్తులు, ఎందుకంటే శివరాత్రి పండుగ అంటేనే ఒక్క పొద్దులు అనేది ఉన్నది, పూర్వం నుంచి ఉన్నది కాబట్టి మరి వారు కూడా భక్తులు ఈ యొక్క దేవాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి, తెల్లారి 4 గంటల వరకు ఉండి కూడా కుంభహారతి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అట్లనే ఉండి ఈ యొక్క దర్శించుకొని ఈ కుంభహారతి తీసుకొని పునీతులు కావాలని కోరుకుంటూ మరి అందరి సహకారంతో ఈ యొక్క దేవాలయంను నిర్మించి చేయడం జరిగింది. మరి అందరికీ ఈ యొక్క కొంగు బంగారంగా నిలిచినటువంటి మన శివాలయము ఈ యొక్క కాలనీ కాకుండా పక్క ఊర్లో కూడా చాలా వరకు కూడా తెలుసు కాబట్టి అందరూ రావడం జరుగుతుంది శివరాత్రి రోజు. మరి మీరు కూడా భక్తులెల్లరూ అందరూ వచ్చి ఈ యొక్క దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. జై ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.